గద్దరన్న రెండవ వర్ధంతి సందర్భంగా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన డెక్కన్ స్టూడియో, డెక్కన్ టీవీ ఛానల్ అధినేత మా ఆత్మీయ అన్న చిన్నన్నకు, అలాగే గద్దరన్నను ఆత్మీయంగా అందరం పలకరించుకుందాం, అందరం గుర్తు చేసుకుందాం, అన్నను జ్ఞాపకం చేసుకుందాం, అన్నతో ఉన్న అనుబంధాన్ని అందరం మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కళాకారునికి, ప్రతి ఒక్క సోదర సోదరిమణులకు, ప్రతి ఒక్క ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ నిజంగా ఉద్యమాభినందనాలు తెలియజేస్తూ, ఇవాళ గద్దరన్న ఇవాళ ఈ వేదిక మీద మనం ఉన్నాం. 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం 2022లో ఇదే హాల్లో గద్దరన్న మీద, గద్దరన్ననే ఆ రోజు ఉండి 75 ఏళ్ల పాట 25 ఏళ్ల తూట అనే ఒక కార్యక్రమాన్ని గద్దరన్న స్వయంగా ఉండి అనేక మంది కవులను, కళాకారులను, ఆ రోజు ఈ వేదిక మీద ఉన్న చాలా మంది కవులను, కళాకారులను సన్మానించుకున్నాడు అన్న. ఇవాళ ఈ స్టేజ్ మీద అందరం కనబడుతున్నాం, కానీ గద్దరన్న మాయమైపోయిండు. ఆ మాయమైపోయిన గద్దరన్న ఎక్కడనో లేడు, మనందరి గుండెల్లో ఉన్నాడని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్క కళాకారుడు తన పాట ద్వారా, మాట ద్వారా ప్రతి ఉద్యమకారుడు కూడా అందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ గద్దరన్న లేని తెలంగాణ లేదు. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో మేమందరం కూడా విద్యార్థి నాయకులుగా ఉన్నాము అంటే, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మేము ఈ తెలంగాణ సమాజానికి పరిచయమైనమంటే కేవలం ఒకే ఒక్క ధైర్యం, ఆర్ట్స్ కాలేజ్ ఎట్లయితే నిటారుగా నిలబడి బిడ్డ యుద్ధం చేయమని చెప్పేసి ఆర్ట్స్ కాలేజ్ ఒక సంకేతం ఇస్తుందో, అదే విధంగా గద్దరన్న మా వెనుకాలుండి మమ్మల్ని ముందరికి నడిపిన ఒక యుద్ధం గద్దరన్న. కాబట్టి గద్దరన్న లేని మాందాల భాస్కర్ లేడు, గద్దరన్న లేని దరువెల్లన్న లేడు, గద్దరన్న లేని దుర్గం భాస్కర్ లేడు, గద్దరన్న లేని వరంగల్ రావణ లేడు, గద్దరన్న లేని ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకత్వం లేదు. అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఏ కవి అయినా, కళాకారుడైనా గద్దరన్న అంశం నుంచి పుట్టినట్టుగా, గద్దరన్న గొంతు నుంచే గద్దరన్న గద్దరన్న ఇట్లా దిగినట్టే వందల మంది కవులను, కళాకారులను తన జీవితాంతం కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా క్యారెక్టర్ తోటి బతికిన ప్రతి కవికి, కళాకారునికి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రా, ప్రతి నాయకుడికి కూడా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి గద్దరన్న అందరికీ కూడా చాలా సందర్భాల్లో చెప్పేది. కాబట్టి అట్లా గద్దరన్న లేని మా జీవితం లేదు. నిజంగా ఒకనాడు 2003లో గద్దరన్నను ఇట్లా దూరం నుంచి చూస్తే చాలు, డిగ్రీ చేస్తున్నప్పుడు నిర్మల్ అనుకునేది, ఇట్లా ముట్టుకుంటే చాలు అనుకునేది. కానీ అదే గద్దరన్న తోటి జీవితంలో దాదాపు 2 దశాబ్దాల పాటు ఉస్మాన్ సిటీ విద్యార్థి ఉద్యమకారునిగా, ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఒక ప్రయాణం చేసే గొప్ప అవకాశం చరిత్ర మాకు కల్పించింది. మా జీవితం ధన్యమైందని చెప్పేసి తెలియజేస్తూ, గద్దరన్న ఉద్యమ పరంగానే కాదు, మా అందరి జీవితాల్లో వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరితో, ఇక్కడున్న యశ్పాలన్న ఒకనాడు హాస్పిటల్లో ఉంటే, నిమ్స్ హాస్పిటల్ ఉంటే ఆ రోజు గద్దరన్న వెళ్ళి నేనున్నా నీకు తమ్ముడు అని చెప్పేసి ధైర్యం చెప్పిన గద్దరన్న. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో అందరికీ గద్దరన్న ఒక ఆదర్శంగా, ఒక అన్నగా, ఆత్మీయ. ఎంత మందినైనా సరే ఒక్క గద్దరన్న ఉంటే ఎంత మందినైనా సరే, ఎవరినైనా సరే, ఏ పాలకునైనా సరే ఎదిరిస్తామని ఒక ధైర్యం, ఒక గుండె ధైర్యం గద్దరన్న మాకు. కాబట్టి గద్దరన్నను ప్రతి సందర్భంగా కేవలం జయంతుల వర్ధంతపులే కాకుండా ఖచ్చితంగా గద్దరన్న ఆశయాలను, మొన్న ఈ ప్రభుత్వం రావడంలో కూడా ఈ ప్రజా ప్రభుత్వం రావడంలో కూడా గద్దరన్న అత్యంత కీలక పాత్ర వహించి ఆ రోజు బట్టి విక్రమార్కన్న పాదయాత్ర చేస్తా ఉంటే, పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తా ఉంటే ఒకటే మాట అనేది, సత్యే ముందు నేను సత్యమే చెప్తున్నా, దొరను గద్దె దించాల్సిందే అని చెప్పేసి ఆ రోజు గద్దరన్న చెప్పిన మాట ఇప్పటికి కూడా ఇంకా చెవులలో మారుమోగుతా ఉన్నది. కాబట్టి గద్దరన్న ఆశయాలను ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అదే విధంగా మల్లు బట్టి విక్రమార్క గారి మీద, తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా గుర్తించి, గౌరవించి, సగర్వంగా ఇంకా అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు, అనేక మంది తెలంగాణ కవులు, రచయితలు, మేధావులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ ప్రజా ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుర్తిస్తుంది, గౌరవిస్తుందని చెప్పేసి భరోసాతోటి ఉద్యమకారులంతా కూడా పార్టీల పరంగా విడిపోకుండా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులం, త్యాగాలు చేసిన బిడ్డలం, ఈ తెలంగాణ గడ్డ కోసం సర్వం దారం కోసం వాళ్ళం. ఒకవైపు అమరవీరులు వాళ్ళ కుటుంబాలను త్యాగం చేస్తే అమరవీరులు అయితే, ఇవాళ బతికుండి కొట్లాడి చివరి క్షణం వరకు కూడా తెలంగాణ అనే బోర్డు ఎక్కడ కనపడ్డా కూడా ఆ బోర్డు వెనుకాల వీళ్ళందరి జీవితాలు ఉంటాయని చెప్పేసి విషయాన్ని, ప్రతి ఉద్యమకారుడి జీవితం ఉంటాయనే విషయాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ ఉద్యమకారులు వ్యక్తులుగా
విడిపోకుండా, పార్టీల పరంగా విడిపోకుండా ఉద్యమకారులం ఐక్యంగా ఉండాలా. మనం జీవితాలు త్యాగం చేస్తే ఇవాళ తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణను ఎవరైనా కూడా మన జీవితాలు త్యాగం లేకుండా, అది గత పాలకులైనా ఇవాళ ప్రజా ప్రభుత్వం ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఉద్యమకారులను ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలా, గౌరవించాలా ఖచ్చితంగా అని చెప్పేసి తెలియజేస్తూ, మా వంతుగా కూడా ప్రజా ప్రభుత్వంలో అటువైపుగా మా ముఖ్యమంత్రి గారిని, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారిని, మా మంత్రులందరినీ కూడా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులను గౌరవించడం కోసం, గుర్తించడం కోసం మా వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా అది నా బాధ్యత అని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన చిన్నన్నకు, మా యశ్పాల్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ వేదిక అందరి వేదిక ఇది. నిజంగా చిన్నన్నను ఇంత అద్భుతమైన కార్యక్రమం 3 రోజులు ముందుగానే పెట్టేసి అందరినీ, అంటే తెలంగాణ సమాజాన్ని ఒక్కడ చేర్చినట్టు గద్దర్ నరసింహన్న కావచ్చు, మా దర్వెలన్న కావచ్చు, యశ్వరన్న కావచ్చు, భీమసేనన్న కావచ్చు, ఇట్లా అనేక మంది కవులు, కళాకారులు, రచనలు, మా డోలక్ శివ, మా విజయన్న, వీళ్ళందరినీ కూడా చూస్తుంటే చాలా అద్భుతంగా నిజంగా గద్దరన్న మళ్ళీ వచ్చిండా అని అన్నంత ఆత్మ సంతృప్తి ఉంది ఈ వేదిక మీదకి వచ్చినాక అని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.